హాయ్ అండి, ఈరోజు నేను మీకు బేకరీ స్టైల్ కుకీస్ ఎలా చేయాలో చెప్తాను. దానికోసం ఒక బౌల్లోకి బటర్ని తీసుకొని 1/2 కప్పు వరకు జాగరీ పౌడర్ తీసుకున్నానండి. తీసుకొని రెండింటిని కూడా బాగా మనం మిక్స్ చేసుకోవాలి. బటర్ జాగరీ రెండు కూడా బాగా మిక్స్ అయ్యేలాగా ఈ విధంగా బీటర్ తోటి మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ అయిన తర్వాత ఒక చిన్న స్పూన్తోనండి వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ బటర్ మిల్క్ అండి, ఇది కంపల్సరీగా వేసుకోవాలండి. వేసుకొని మరొకసారి బీటర్తో బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత నేను చూడండి 1 కప్పు తోటి మైదా తీసుకున్నానండి. అలాగే బేకింగ్ పౌడర్ కొద్దిగా, బేకింగ్ సోడా కొద్దిగా వేసుకొని, అలాగే చిన్నమన్ పౌడర్ వేసుకుంటున్నానండి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదనంటే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. వేసుకొని మరొకసారి బాగా మనం మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ కొద్దిగా మెత్తగా ఉంటే ఒక 1/2 కప్ వేసుకున్నానండి నేను మైదా. వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత నేను చాక్లెట్కు బదులుగా ఓరియో బిస్కెట్స్ని తీసుకొని బాగా స్మాష్ చేసుకొని దానిలో వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నానండి. ఇప్పుడు దీన్ని రిఫ్రిజిరేటర్లోని మనం 1 అవర్ వరకు ఉంచుకోవాలి. చూడండి 1 అవర్ తర్వాత తీసి చూపిస్తున్నాను. మనం ఇప్పుడు ఈ కుక్కీ బ్యాటర్ని ఒక ట్రే పైన బేకింగ్ పేపర్ వేసుకొని దానిపైన చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు నేను బేక్ చేసుకుంటున్నానండి. ఓవెన్ని 10 మినిట్స్ నేను ప్రీహీట్ చేసుకున్నానండి. ఇప్పుడు 160 డిగ్రీస్ దగ్గర ఒక 20 to 25 మినిట్స్ అయితే సరిపోతుందండి మనకు బేక్ అవ్వటానికి. ఈ విధంగా మనం పెట్టుకొని బేక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి నేను మీకు బేక్ అయ్యాక చూపిస్తున్నాను ఎంత బాగా బేక్ అయ్యిందో. ఇప్పుడు చల్లారిన తర్వాత మీకు తీసి చూపిస్తున్నా. చూడండి బయట అంతా క్రిస్పీగా, లోపలంతా మెత్తగా ఎంత బాగా వచ్చిందో చూసారు కదా. టేస్టీ కుకీస్ రెడీ అండి. పిల్లలు అడిగినప్పుడు మీరు ఇలా చేసి పెట్టండి, చాలా టేస్టీగా ఉంటాయి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బేకరీ స్టైల్ కుకీస్ రెడీ అండి.